ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా దేవుడు నా హృదయంలో పెట్టిన మాట అండి. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ మై హార్ట్. చాలా సార్లు దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిడెన్ ఫియర్స్ ఇన్ అవర్ హార్ట్ కదా. మనలో హిడెన్ ఫియర్స్ ఉంటాయి. మనలో హిడెన్ ఫియర్స్ రకరకాల భయాలుంటాయి. ఏంటంటే నా సాలరీ సరిపోవట్లేదు. విల్ ఐ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ మై ఫ్యామిలీ? ఇఫ్ ఐ ప్రే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ మై ప్రేయర్స్ టు బీ ఆన్సర్డ్? నేనిప్పుడు ప్రార్థన చేస్తే ఎంతకాలం పడుతుంది నా ప్రార్థనకి జవాబు రావటానికి? డస్ గాడ్ సీ వాట్ ఐయామ్ గోయింగ్ త్రూ? డస్ గాడ్ అండర్‌స్టాండ్ వాట్ ఐయామ్ గోయింగ్ త్రూ? దేవుడికి తెలుస్తుందా నేను ఏ పరిస్థితిలో నుంచి వెళ్తున్నానో? దేవుడు అర్థం చేసుకుంటాడా? హావ్ ఐ బీన్ ఫర్గాటెన్? దేవుడు నన్ను మర్చిపోయాడా? యూనో మరి నా సమస్యలు ఇంకా ఎందుకు తీరట్లేదు? నా వై మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్? పీపుల్ ఆర్ బ్యాటిలింగ్ విత్ లాట్ ఆఫ్ దీస్ క్వెషన్స్. చాలా మంది ఈ సమస్యలతో, ఈ క్వెషన్స్‌తో బాధపడుతూ ఉంటారు. బ్యాటిల్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం గనుక మనం చూస్తే, ఇఫ్ యూ సీ మాథ్యూ 6:32 and this is the verse that God has placed on my heart to share with all of you this morning. ఈ యొక్క వచనం దేవుడు నా హృదయంలో ఉంచాడు మీ అందరితో మాట్లాడడానికి, మీ అందరి ముందు పెట్టడానికి. సో వి హోల్డ్ ఆన్ టు దిస్ వర్డ్స్ అండ్ ప్రే. ఈ యొక్క వచనాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేద్దామండి. మాథ్యూ 6:32 ఇవన్నీ కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. Now, if you are thinking that God is unaware of what you're going through, God is unaware of your problems. ఒకవేళ దేవుడికి అర్థం కావట్లేదేమో మీ సమస్యలు, లేకపోతే దేవుడికి అర్థం కావట్లేదేమో మీ ఛాలెంజెస్ అని అనుకుంటున్న మీతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, టుడే గాడ్ వాంట్స్ టు రిమైండ్ టు ఆల్ ఆఫ్ us that your heavenly father knows what you need. నీకు కావలసినవి నీ పరలోకపు తండ్రికి తెలియును. హల్లెలూయా. నథింగ్ ఫర్ గాడ్ ఈజ్ అ సర్ప్రైజ్. ఏది కూడా దేవునికి ఒక సర్ప్రైజ్ కాదు. మనం చూసినట్లయితే హీ స్పోక్ అబౌట్ వాట్ యు ఈట్, వాట్ యు వేర్. నీవు ఏం తింటావో, ఏమి ధరించుకుంటావో అని నీ జీవం గూర్చి, నీ ప్రాణం గూర్చి, నీ దేహం గూర్చి చింతపడద్దు అని పైన రాశాడు. Hallelujah. Jesus spoke to the people about, eating, about wearing. Do not worry about what you eat, because look at the birds of the sky. They neither sow nor reap, but your Father is feeding them. ఆయన అన్నాడు, ఇదిగో మీ యొక్క ఆకాశం పక్షుల్ని చూడండి. అవి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అవి చింతించవు. అన్ని జనులు వీటన్నిటిని విచారింతురు. కాబట్టి డు నాట్ బి యాంగ్షియస్. మీరు యాంగ్షియస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్. మీ పరలోకపు తండ్రికి తెలుసు. అట్లనే ఏమి ధరించుకుందామో అని మీరు చింతించొద్దు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మరి మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. ఇఫ్ గాడ్ సో క్లోత్స్ ద గ్రాస్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ టుడే ఈజ్ అలైవ్ అండ్ టుమారో ఈజ్ థ్రోన్ ఇంటు ద అవెన్, విల్ హీ నాట్ మచ్ మోర్ క్లోత్ యూ, ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్? ఓ అల్ప విశ్వాసులారా, ఇవాళుండి రేపు పొయ్యిలో పడే గడ్డిని దేవుడు అలంకరిస్తే సొలొమోను సహితము తన అందమంతట్లో, తనకున్న ఆస్తి అంతటితో ఈ గడ్డి పూలలో ఒక్కదాని వలె కూడా అలంకరింపబడలేదు. Solomon in all his splendor, he was not clothed like one of these flowers of the grass. And if God cares for the lilies of the valley, how much more he cares for you. దేవుడు గడ్డి పూల గురించి పట్టించుకుంటే మరి నీ గురించి ఆయన ఎంత పట్టించుకుంటాడు. సో గాడ్ నోస్ ఆల్ దీస్ థింగ్స్. బిఫోర్ యూ ప్రే, బిఫోర్ యూ ఆస్క్ గాడ్, బిఫోర్ యూ ప్రాబ్లమ్ ఈవెన్ అపియర్స్, గాడ్ నోస్ అబౌట్ ఇట్. నీవు ప్రార్థన చేయకముందు, నీకు ఆ సమస్య రాకముందే, నీకు ఆ యొక్క ప్రశ్న రాకముందే గాడ్ నోస్. దేవునికి తెలుసు. గాడ్ నోస్ యువర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, God knows your family struggles, God knows your health concerns, God knows your battles, God knows your burdens, God knows your future, and God has a great plan for your life. Hallelujah. ఈ లోకంలో ఉన్న ఇంటర్నెట్ అంత పవర్ఫుల్‌గా పనిచేస్తే గాడ్స్ నెట్ కనెక్షన్ వర్క్స్ ఈవెన్ మోర్ పవర్ఫుల్లీ. సో హీ నోస్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఆయనకి తెలుసు మీకు ఏమి కావాలనో, ఆయనకి తెలుసు మీకు ఏమి అవసరమో. వెన్ హీ నోస్ ద డీటెయిల్స్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితం గురించి ఆయనకి డీటెయిల్స్ అన్నీ తెలిసినప్పుడు వీటన్నిటి విషయమై, కాబట్టి ఏమి తిందుమో 31st వర్స్ చదువుతానండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. Therefore do not be anxious, saying, what shall we eat, or what shall we drink, or what shall we wear?
For the Gentiles seek after these things, and your heavenly Father knows that you need all of these things. అన్యజనులు వీటన్నిటిని గురించి చింతించుదురు. అన్యజనులు వీటి వెనకాల పరిగెడతారు. You know, the people of this world, the Gentiles, will run after these things. So he says, stop worrying. You are not alone. Simple. Stop worrying. Stop being anxious. Start trusting the Father who already knows everything, who already has a better plan for your life, a better solution for your life. హల్లెలూయా! వీటిని గురించి చింతించడం మానేసేయండి. మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని మర్చిపోవద్దు. ఆయనను నమ్మండి. సో ట్రస్ట్ హిమ్. స్టాప్ వరీయింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకొక మాట కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఉంది. లూకా సువార్తలో కూడా ఉంది. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10 10వ అధ్యాయము 29 నుండి చదువుతానండి. మాథ్యూ 10:29 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా! అయినను మీ తండ్రి సెలవు లేనిదే వాటిలో ఒక్కటైనను నేల రాలదు. అంటే పిచ్చుకల గురించి చెప్తున్నాడండి. ద స్పారోస్ ఆర్ ద చీపెస్ట్ బర్డ్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ ఆఫ్ దట్ డే. ఆ దినాలలో స్పారోస్ చాలా చీప్ బర్డ్స్ అన్నమాట. మార్కెట్‌లో అమ్మే చాలా చీప్ బర్డ్స్. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆర్ నాట్ 2 స్పారోస్ సోల్డ్ ఫర్ ఎ పెన్నీ అండ్ నాట్ వన్ ఆఫ్ దెమ్ విల్ ఫాల్ టు ద గ్రౌండ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ విల్. నీ తండ్రి సెలవు లేనిదే ఒక్క పిచ్చుక కూడా నేలకు రాలదు. హల్లెలూయా! సో, ఈవెన్ ద చీపెస్ట్ బర్డ్స్ will not die without father's knowledge. Even the cheapest birds will not die. So if you're worrying about death, anyone, ఒకవేళ మరణం గురించి భయపడుతుంటే, if you're worrying about death of your family members, or the fear of death is there in your heart, today I pray in Jesus' name, let it be removed in the name of Jesus. Hallelujah. Pray for your loved ones, pray for your family members. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. Lord, their life is in your hands. వారి జీవము నీ చేతిలో ఉంది ప్రభువా. దే షుడ్ నాట్ డై బిఫోర్ దే టైమ్. వాళ్ళ సమయానికి ముందు వాళ్ళు చనిపోకూడదు. యూ కెన్ డిక్లేర్ లైఫ్, రిలీజ్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో. ఇఫ్ అ చీపెస్ట్ బర్డ్ విల్ నాట్ డై వితౌట్ ఫాదర్స్ నాలెడ్జ్, హౌ మచ్ మోర్ ప్రెషియస్ యూ ఆర్ టు హిమ్. నీవు దేవునికి ఎంత విలువైన బిడ్డవి. ఒక చీప్ బర్డ్ కూడా తండ్రి సెలవు లేనిదే నేల రాలకపోతే, ఇఫ్ గాడ్ నోటీసెస్ స్పారోస్, హౌ మచ్ డస్ హీ నోటీస్ యూ. దేవుడు ఆ యొక్క పిచ్చుకలను ఆయన నోటీస్ చేస్తే, దానికి అంత విలువ ఇస్తే, మరి నీకు ఎంత విలువిస్తాడు. యూ ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్. యూ ఆర్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్. యూ ఆర్ నాట్ ఇన్విజిబుల్ టు గాడ్. నీవు యాక్సిడెంట్ కాదు. నీవు అన్‌ఇంపార్టెంట్ కాదు. నీవు లేకపోతే దేవుడికి కనపడకుండా పోవు. యూ ఆర్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. నీవు దేవుని రూపంలో చేయబడ్డావు. రిడీమ్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నీవు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తముతో విమోచింపబడ్డావు కాబట్టి నీవు విలువైన బిడ్డవి. యూ ఆర్ ప్రెషియస్. ఇఫ్ గాడ్ కేర్స్ ఫర్ ద బర్డ్స్, హౌ మచ్ మోర్ హీ కేర్స్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. దేవుడు పిచ్చుకలను పట్టించుకుంటే, దేవుడు నిన్ను ఎంతగా పట్టించుకుంటాడు. ఒక మంచి వచనం ఉంటదండి. ఐజియా చాప్టర్ 43లో ఈ విధంగా ఉంటది. హీ హాస్ టాటూడ్ యూ ఆన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఆయన అరచేతుల పైన నిన్ను చెక్కుకున్నాడు. ద మౌంటైన్స్ మే బి మూవ్డ్, the hills may depart, but his steadfast love for you will not be moved. Hallelujah. So when people overlook you, when you feel that you were forgotten by your loved ones, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళే మిమ్మల్ని మర్చిపోయినప్పుడు, లేకపోతే మిమ్మల్ని ఓవర్లుక్ చేసినప్పుడు, when others forget you, remember God loves you and God remembers you. God cares for you. Hallelujah. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడికి నువ్వంటే ఇష్టం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వెప్పుడు ఆయన మైండ్‌లోనే ఉన్నావు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు ఒక బ్యూటిఫుల్ మాట. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. దోస్ హూ ఆర్ సఫరింగ్, దోస్ హూ ఆర్ రికవరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అని చెప్తున్నానండి. మీ తల వెంట్రుకలన్నీ, అక్క నా తల వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి అక్క కీమో తీసుకొని అనుకుంటున్నారా? ఆ విషయం దేవుడికి తెలుసు. మే గాడ్ గివ్ యూ బ్యూటిఫుల్ హెయిర్. మే గాడ్ రిన్యూ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ జీసస్ నేమ్. ఇంక మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. చూడండి, మీ తల వెంట్రుకలన్నీయు దేవుడు కూర్చొని నీ తల వెంట్రుకలు కౌంట్ చేస్తున్నాడా? అంటే ఎంత ప్రేషియసో చూడండి. యూ ఈవెన్ ద హెయిర్స్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ ఆల్ నంబర్డ్. గాడ్స్ నాలెడ్జ్ ఆఫ్ us is incredibly personal.
మన పట్ల దేవునికి ఆయన యొక్క చిత్తము, లేకపోతే ఆయన యొక్క నాలెడ్జ్ అది చాలా డీప్ పర్సనల్‌గా ఉంటది. హల్లెలూయా! నీకెన్ని తల వెంట్రుకలున్నాయో దేవుడికి తెలుసు అని చెప్పట్లేదు. దే ఆర్ నంబర్డ్. అవి లెక్కింపబడినవి అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే, అంటే ఒకరోజు కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి గదా! ఎన్ని ఊడిపోయినాయో గూడా ఆయనకి తెలుసంట. అంటే గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇండివిడ్యుయల్లీ. ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళ గురించి ఆయనకి తెలుసు. కాబట్టి మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. యూ ఆర్ ప్రెషియస్ దాన్ మెనీ స్పారోస్. చూడండి, మీ పిల్లలంటే మీకు చాలా ఇష్టం గదా! యూ లవ్ యువర్ కిడ్స్. బట్ విల్ యూ కీప్ కౌంటింగ్ దేర్ హెయిర్? వాళ్ళ హెయిర్‌ని కౌంట్ చేస్తారా? లేడీస్, ఇఫ్ యూ లవ్ యువర్ హస్బాండ్ ఆర్ ఇఫ్ యూ లవ్ యువర్ చిల్డ్రన్, డు యూ కౌంట్ దేర్ హెయిర్? వాళ్ళకి ఎంత జుట్టు ఉందో కౌంట్ చేస్తారా? అంటిల్ అన్లెస్ వాళ్ళు ఒకవేళ ఏమి లేకపోతే చెప్పొచ్చేమో ఈజీగా. బట్ వి డోంట్ డూ థట్ కదా! మన పిల్లలంటే మనకెంత ప్రేమున్నా సరే వి డోంట్ డూ దట్. మరి దేవుడు మన విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటున్నాడంటే ఎంత పర్సనల్‌గా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. ఇఫ్ గాడ్ కేర్స్ ఫర్ us at this level, understand that how personally God loves you. God is in love with you. If God pays attention to these small details of our life, దేవుడు మన జీవితం పట్ల ఈ స్మాల్ డీటెయిల్స్‌కి ఆయన అటెన్షన్ చూపిస్తే, he will definitely pays attention to the every detail of our life. దావీద్ మహారాజు అంటాడు సామ్స్ 139 కీర్తనలు 139వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో అంటాడు. లార్డ్ యూ నో మీ అండ్ యూ హ్యావ్ సెర్చ్డ్ మీ అండ్ యూ హ్యావ్ నోన్ మీ. నీవు నన్ను వెతికావు, నీవు నన్ను కనుగొన్నావు. హీ నోస్ యువర్ టియర్స్, హీ నోస్ యువర్ హార్ట్, హీ నోస్ యువర్ పెయిన్, హీ నోస్ యువర్ డిసప్పాయింట్మెంట్, హీ నోస్ యువర్ స్ట్రగల్, హీ నోస్ how your heart is broken. He knows every act of obedience. He knows how faithfully you are serving God. He knows about you. ఆయనకి తెలుసు. నీ గురించి అన్నీ తెలుసు. So maybe sometimes you feel like God is far. Maybe sometimes you feel like God is silent. But don't interpret that into God is silent doesn't mean that God is absent. దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నంత మాత్రాన దేవుడు అబ్సెంట్ అయిపోయాడు నా జీవితంలో నుంచి అని ఎప్పుడు అనుకోవద్దు. God may remain quiet for a while, but he will not be absent from your life. నీ జీవితంలో నుంచి ఆయన ఎప్పుడు కూడా అబ్సెంట్ అవ్వడు. సో ఇక్కడ ఒక పవర్‌ఫుల్ కమాండ్ దేవుడు మనకిచ్చాడు. సీక్ ye first the kingdom of God and all these things shall be added unto you. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. అప్పుడు ఇవన్నీయు మీకు అనుగ్రహింపబడును. సో చాలా సార్లు మనం వీటన్నిటిని వెదుకుతూ ఉంటాం. ఇవన్నీయు మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. But seek ye first the kingdom of God and his righteousness, and all these things will be added unto you. God did not say, seek all these things first. వీటన్నిటిని గురించి వెతకండి అని చెప్పట్లేదు దేవుడు. గాడ్ సేస్ సీక్ కింగ్ ఫస్ట్. రాజ్యములో ఉన్న బ్లెస్సింగ్స్ కోసం వెతకద్దు, రాజును వెతకండి. సీక్ యువర్ కింగ్ ఫస్ట్. మెనీ పీపుల్ దే live a life chasing money, chasing blessings, chasing cars, chasing houses, chasing success, chasing recognition, chasing possessions. చాలా మంది ఆస్తుల వెంట, కార్ల వెంట, బట్టల వెంట, డబ్బుల వెంట, వీటన్నిటి వెంట పరిగెడుతూ ఉంటారు. బట్ ఇక్కడ యేసయ్య ఏమని చెప్తున్నారంటే వాటన్నిటికంటే దేవుని వెతకండి, ఇవన్నీ ఆయన మీకు ఇస్తాడు. సీక్ గాడ్ ఫస్ట్. Pursue God first. Hallelujah. When God becomes your priority, He takes responsibility of your needs. దేవుడు మీ జీవితంలో ప్రయారిటీ అయితే మీకు కావలసినవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. Solomon sought wisdom. సాలమన్ నీకేం కావాలి అని యేసయ్య దేవుడు అడిగినప్పుడు వెల్త్ అడగలేదు, జ్ఞానాన్ని అడిగాడు. సో జ్ఞానాన్ని ఎందుకు జ్ఞానం అడిగాడు? ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానము కావాలి అన్నాడు. దేవుడు అప్పుడు జ్ఞానం ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఘనత కూడా ఇచ్చాడు. హల్లెలూయా. గాడ్ గేవ్ హిమ్ విజ్డమ్, గాడ్ గేవ్ హిమ్ రిచెస్ అండ్ గాడ్ గేవ్ హిమ్ ఆనర్, గాడ్ గేవ్ హిమ్ ఇన్ఫ్లుయెన్స్. ఎప్పుడైతే జ్ఞానం అడిగాడో జ్ఞానంతో పాటు వెల్త్ ఇచ్చాడు దేవుడు, ఘనత ఇచ్చాడు, ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇచ్చాడు. సో లెట్ us put God first. దేవుడిని ఫస్ట్ పెడదాం. Let's put God first in our time, in our decisions, in our finances, in our relationships, in our ministry. When God is first, everything will be added. He says everything, all these things will be added. జస్ట్ మీ నీడ్సే కదా, హీస్ ప్రొవైడర్. హిస్ నేమ్ ఇస్ జెహోవా జైరా. ఆయన పేరు మార్చుకోలేదు. ఆయన పేరు యెహోవా ఈరే. ఆయన సమకూర్చు దేవుడు, ఆయన ప్రొవైడ్ చేసే దేవుడు. ఈజ్ అ ప్రొవైడర్. ఆయన నీకు ప్రొవైడ్ చేసే దేవుడు. కొన్నిసార్లు నీ టైం టేబుల్ ప్రకారం నువ్వు అనుకున్నట్లుగా చేయలేకపోవచ్చు.
బట్ హీ విల్ ప్రొవైడ్ అకార్డింగ్ టు హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మకత్వాన్ని బట్టి నీకు ప్రొవైడ్ చేస్తాడు. ఆయన నమ్మకత్వాన్ని వదిలేసే దేవుడు కాదు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నాతో చెప్తారండి, దేవుడు నమ్మదగిన దేవుడు. దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ జాబ్స్, those who are waiting for increments, those who are waiting for visas, those who are waiting for answer from God, those who are waiting for your clean report from the doctor, those who are waiting for the finances to be met. నాకు జాబ్ కావాలక్క, నాకు డబ్బులు కావాలక్క, నాకు ఇంక్రిమెంట్ కావాలక్క, వీసా కావాలక్క, ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు ఏసయ్యా ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు ఇస్తావు అని ప్రాబ్లమ్ ని ఫోకస్ చేస్తూ ప్రేయర్ చేయకండి. నాతో పాటు చెప్తారా, నీవు నమ్మదగిన దేవుడు అని నాకు తెలుసు ప్రభా. లార్డ్, ఐ నో దట్ యు ఆర్ ఫెయిత్ఫుల్. God, I thank you. Lord, I may not receive according to my timetable, but I will receive according to your faithfulness. నా టైం టేబుల్ ప్రకారం నేను రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, కానీ నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నేను పొందుకుంటాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆర్ వాచింగ్ ఓవర్ మై లైఫ్. నా జీవితాన్ని నువ్వు చూస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. Shall we pray? And my God shall supply all my needs according to his riches in glory. అక్కడే రినీవల్ ఆఫ్ మైండ్ అనేది వస్తుందండి. నీ మనసేమో ఎట్లాగా ఏంటి, నీ బిల్స్ చూసుకో, నీ బిల్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి, నీ దగ్గర సేవింగ్స్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి, ఇలాంటివన్నీ చెప్తా ఉంటది. కానీ నీ యొక్క స్పిరిట్ లో దేవుని మూలముగా పుట్టావని నీ ఆత్మ చెప్తుంది. యువర్ స్పిరిట్ సేస్ యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. నీవు దేవుని మూలంగా పుట్టినప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఎవ్రీ ప్రొవిజన్ కమ్స్ ఫ్రమ్ దేర్, ఎవ్రీ సొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ దేర్, హీలింగ్ ఫ్లోస్ ఫ్రమ్ దేర్. హల్లెలూయా. గాడ్ సప్లైస్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు నాట్ యువర్ రిసోర్సెస్ బట్ హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ. నీ రిసోర్సెస్ ని బట్టి ఆయన నీకు ఇవ్వట్లేదు. ఆయన మహిమైశ్వర్యమును బట్టి ఆయన మీకు ప్రతి అవసరమును తీరుస్తున్నాడు. హిస్ రిసోర్సెస్ నెవర్ రన్ డ్రై. ఆయన యొక్క రిచెస్ ఎప్పుడు ఎండిపోవు, ఆయన రిసోర్సెస్ ఎప్పుడు ఎండిపోవు. ఆయన ఎగ్జాస్ట్ అయిపోడు, అయ్యో నా దగ్గర ఇంకా లేవే అని చెప్పడు. ఇట్ విల్ నెవర్ రన్ డ్రై. సో ట్రస్ట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వాన్ని మనము ట్రస్ట్ చేద్దాం. లార్డ్, ఐ థ్యాంక్ యూ. ఇఫ్ యూర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్, ఆస్క్ గాడ్, లార్డ్, ఐ థ్యాంక్ యూ దట్ ఐఎమ్ నాట్ ఫర్గాటెన్. నువ్వు నన్ను మర్చిపోలేదు ప్రభా, నీకు వందనాలు. నా ఇంట్లో నువ్వు ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. నా బిడ్డల గురించి నేను చేస్తున్న ప్రతి ప్రార్థన నువ్వు వింటున్నావు ప్రభా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హియరింగ్ ఆ ప్రేయర్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సీయింగ్ మై టియర్స్. నా కన్నీళ్లు నువ్వు చూస్తున్నందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ జెహోవా జైరా. నువ్వు యెహోవా ఈరేగా నా జీవితంలో ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు నో ఆల్ దట్ ఐ నీడ్. నాకు కావాల్సినవన్నీ నీకు తెలుసు ప్రభా, నీకు వందనాలు, నీకు వందనాలు. దోస్ ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హీలింగ్ కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు, గాడ్ ఈస్ దేర్ విత్ యూ యాజ్ యెహోవా రాఫా. యెహోవా రాఫాగా ఆయన ఉన్నాడమ్మా. ఆయన హస్తము నీ పైన ఉంది. టుడే ఇన్ జీసస్ నేమ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీవన్, దోస్ ఫ్రమ్ హాస్పిటల్స్, దోస్ ఫ్రమ్ యువర్ సిక్ బెడ్, అనారోగ్యంగా జాయిన్ అవుతున్న వాళ్ళు. నేను ఇంతకు ముందు ఒక పవర్ఫుల్ వర్డ్ చెప్పాను, ప్రాయశ్చిత్తము నాకు దొరికాను కాబట్టి ఇదిగో పాతాళంలోనికి దిగువానిని కూడా నేను విమోచించమని చెప్పాను. బికాస్ ఐ ఫౌండ్ అ ర్యాన్సమ్. జోబ్లో ఉంటుంది, యోబు గ్రంథంలో, నాకు ప్రాయశ్చిత్తము దొరికింది. ఐ ఫౌండ్ ఎ సబ్స్టిట్యూట్, ఐ ఫౌండ్ ఎ ర్యాన్సమ్. కాబట్టి ఆ మరణ పంచులో ఉన్న వారిని కూడా విడిపించమని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు మరణ పంచులోకి దిగిన వాళ్ళు, పాతాళపు ద్వారం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా రెస్టోర్ అయ్యి వారి దేహము పసిపిల్ల దేహము వలె అయిపోతుందంట. హల్లెలూయా. అమ్మ, ఒకవేళ క్యాన్సర్ తో బాధపడుతున్నావా, డాక్టర్స్ టైం ఇచ్చేసారా, ఇంకా టైం లేదు నీకు, చనిపోతావని టైం ఇచ్చారా అమ్మ? చూడు, దేవుడు అంటున్నాడు, ప్రాయశ్చిత్తం నాకు దొరికింది. యూ విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పాతాళంలో దిగే వారిని కూడా దేవుడు బయటికి లాగి పసిపిల్ల దేహము వంటి దేహం లాగా చేసి నుండి బ్రతికించును గాక. యేసు నామములో. చూడండి, సిరియనుడైన నయమాను కుష్టి వ్యాధితో వచ్చినప్పుడు యొర్దానులోకి దిగి 7 సార్లు మునగమని దైవజనుడు చెప్పినప్పుడు 7 సార్లు దిగినప్పుడు చూస్తే అతని కుష్టి అంతా పోయి పసిపిల్ల దేహం వలె అయిపోయినట్టుంది. చెప్పండి, కుష్టి వ్యాధి కలిగినోడు ఏ మెడిసిన్ తో తన దేహం పసిపిల్ల దేహం అయిపోద్ది? వాట్ కైండ్ ఆఫ్ మెడిసిన్ విల్ చేంజ్ అ లెపర్డ్ to the baby skin? See, leprosy is contagious. Leprosy, there is no cure for leprosy. But still, God cleanses lepers. దేవుడు అసలు లెప్రసీకి, కుష్టి వ్యాధికి క్యూరే లేదు, మందే లేదు. కానీ దేవుడు కుష్టి వ్యాధి కలిగిన వారిని కూడా శుద్ధిపరిచాడు. కాబట్టి ఈ రోజున ఆయన ఎటువంటి సమస్యనైనా ఆయన హీల్ చేయగలడు. మన మనసు కంటిన కుష్టి వ్యాధి, శరీరాల కంటిన మస్ట్, క్యాన్సర్, అది ఏదైనా సరే. కొంతమందికి బాడీలో క్యాన్సర్ ఉంటుంది, కొంతమందికి మైండ్ లో క్యాన్సర్ ఉంటుంది. అంటే బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెప్పట్ల, ఆలోచన విధానంలో క్యాన్సర్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ రియలీ వాంట్ హీలింగ్, మే గాడ్ హీల్ యూ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. హల్లెలూయా. బట్ యు రియలీ షుడ్ హ్యావ్ డిజైర్ టు బి హీల్. అందుకని నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు ఆయన. స్వస్థపడగోరుచున్నారా? ఇన్ జీసస్ నేమ్ ఐ స్పీక్ లైఫ్. యెహోవా రాఫా, ఆయన హస్తము నీ పైన ఉందమ్మా. ఆయన పునరుద్ధాన శక్తి నీలో విడుదల చేస్తున్నాడు.
God is releasing his resurrection power in Jesus' name. In the name of Jesus, you are not forgotten. ఆయన నిన్ను మర్చిపోలేదు. You are not forgotten. Those who are waiting for jobs, మీరు జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, I speak open door in Jesus' name. Lord, I thank you that your children are not forgotten. Your children are not forgotten. నీ బిడ్డలు నాయన నువ్వు మర్చిపోలేదు ప్రభా, నీకు వందనాలు. ప్రొవైడ్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. మీరు ఒకటి చెప్తారా? యేసయ్య నాకు జాబ్ ఇచ్చినా నేను నీ సేవ రెండంతలు చేస్తాను. నేను నీ యొక్క సేవ మానుకోను, సాకులు చెప్పను, బిజీగా ఉన్నానని చెప్పను అని దేవునితో ఒక ప్రామిస్ చేయండి. అప్పుడు you will see how things will turn out. Lord, after getting this job, I will live faithfully. I will not say I'm too busy and చెప్పను. This waiting period is actually చెప్పాలంటే it's a time of fellowship with God అండి. It's a love time with God, time of intimacy with God. So దేవునితో ఒక ప్రామిస్ చేయండి. Lord, I will not forget. I will serve. నేను సర్వ్ చేస్తాను ప్రభా. I am not forgotten and I will not forget you. నన్ను మర్చిపోలేదు నువ్వు, నిన్ను నేను మర్చిపోను. When you seek God, when you seek King, all these things will be added unto you. ఇవి అన్నీ మీకు అనుగ్రహింపబడును. Hallelujah. So whatever your burden is today, do not be anxious. Philippians 4:6 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించి చింతపడకుడు గాని మీ కృతజ్ఞతతో మీ యొక్క విన్నపములను దేవునికి తెలియచేయండి. Let your request be made known to God with thanksgiving. కృతజ్ఞతతో తెలియచేయండి. అప్పుడు దేవుడు ఆయన నీ మొర విని he will give you peace that passes all understanding. జ్ఞానంకు మించిన సమాధానము నీ హృదయాన్ని పరిపాలిస్తుందంట. So today whatever the burden that you are carrying, put it in the hand of God. దేని గురించిన బర్డెన్ అయినా, ఫైనాన్షియల్ బర్డెన్, హెల్త్ గురించి, పిల్లల గురించి, ఇంట్లో సమాధానం లేదు, రక్షణ పొందలేదు, నా కుటుంబస్తులు రక్షణ పొందాలి ప్రభువా. All these burdens, place it in the hand of God today. Hallelujah. అయ్యా నేను నీ చేతిలో పెడుతున్నాను. If God is feeding the birds of the sky, if God is clothing the lilies of the valley, if God is numbers the hairs of your head, he gave his son to die for you, to die in your place, and he will not abandon you. దేవుడు మీకు ఆయన ఆకాశ పక్షుల్ని పోషిస్తుంటే, ఆయన యొక్క ఇవాళుండి రేపు ఎండిపోయే గడ్డిని ఆయన అలంకరిస్తే, ఆయన తల వెంట్రుకలను లెక్కిస్తే, మరి నీ కోసం ఆయన ప్రియమైన కుమారుడిని ఆయన అప్పగించాడు. సో ఆయన నిన్ను మర్చిపోడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ you know every detail of my life, Lord. Thank you, Lord, that I am precious in your sight. ప్రభా నీ యొక్క దృష్టిలో నన్ను విలువైన బిడ్డగా నన్ను చేసుకున్నావు. నీకెంతో వందనాలు ప్రభా. నన్ను మర్చిపోలేదు ప్రభా, నీకు వందనాలు. లార్డ్ హెల్ప్ మీ టు సీక్ యువర్ కింగ్డమ్ ఫస్ట్. హెల్ప్ మీ టు సీక్ యువర్ ప్రెసెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్. నీ రాజ్యమును నీతిని వెతుకున్నట్లుగా నాకు కృప చూపించు ప్రభా. లార్డ్ హెల్ప్ మీ టు రిమూవ్ ఎవ్రీ ఫియర్, ఎవ్రీ యాంగ్జైటీ, ఎవ్రీ ఫియర్ ఆఫ్ డెత్. ఐ రెబ్యూక్ యూ నౌ ఇన్ జీసస్ నేమ్. మరణమును గూర్చిన భయం యేసు నామములో నేను గద్దిస్తున్నాను. లార్డ్ టీచ్ us to trust you, teach us to wait upon you. Lord, teach us, Lord, to trust your timing. నీ టైమింగ్ని ట్రస్ట్ చేయడానికి, నాయన నీ కోసం కనిపెట్టుకొని ఉండడానికి కృప చూపించు ప్రభా. నా తండ్రిగా నువ్వు ఉన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆర్ మై ఫాదర్. యు ఆర్ మై ఫాదర్. ఐఎమ్ యువర్ చైల్డ్. నేను నీ బిడ్డని ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యు ఆర్ అవర్ ప్రొవైడర్. యు ఆర్ అవర్ హీలర్. యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్. లార్డ్ వి థ్యాంక్ యూ. You are faithful God. Lord, we worship you. We thank you. ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ నీ బంగారు హస్తాలకి సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. And we have our Faith Confessions app. We believe in praying the word of God. So you can dive into the Faith Confessions app. Faith Confessions app is in 4 languages. So you can choose your language of your preference and you can go through the Faith Confessions app. There, the promises of God are compiled. If you're believing God for faith, there are verses that are related to faith. If you're believing God for healing, there are promises that are compiled for healing, for your healing, and then your personalized prayer. So you can use it as a tool for your personal prayer and you can be greatly blessed through our Faith Confessions app.